అందరికీ జై భీమ్. ముందుగా మా అక్క చెల్లెళ్ళకు, నాకన్నా పెద్దవాళ్ళు ఉంటే నా తల్లిగారులకు అందరికీ కూడా మళ్ళొకసారి జై భీమ్. ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ కూడా ఈరోజు మహిళలను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా నల్లబాబన్న గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, మనమే కాదు మహిళల్ని కూడా మనం వ్యాపారస్తులకు తీసుకురావాలి సాదేవన్న అని చెప్పేవాడు మా నల్లబాబన్న గారు. మా నల్లబాబు నల్ల భవాని మా వదినమ్మని చూసినప్పుడు కూడా మాకు అలాగే అనిపించేది. ఇద్దరు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరు ఈరోజు ఇంతమందిని ఇక్కడికి ఏకం చేయగలిగారు. అలాగే ఇక్కడ ఈ సభ అధ్యక్షుడిగా వహిస్తున్న మా కవితక్క గారు కానీ, అలాగే వాళ్ళ టీం మెంబర్స్ అందరికి కూడా మరి కూడా ఇంతమందిని గాదరించిన ప్రత్యేకంగా జై భీమ్ చెప్తున్నాను వాళ్ళకు. అలాగే నేను కూడా ఒక వ్యాపారస్తులుగా నిలబెట్టింది అక్కడ ఉన్న నల్లబాబు గారే. నన్ను ఫస్ట్ కూడా నాకు వ్యాపారాలంటే తెలియవు, సబ్సిడీలు అంటే తెలియవు, బ్యాంకు లోన్ ఎట్లా ఇస్తుందో కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే, బ్యాంక్ కాడికి పోయి నాకు లోన్ ఇవ్వమంటే ఎట్లా ఇవ్వాలని అడిగేవాళ్ళు. నాకు కూడా తెలియదు కదా. ఫస్ట్ టైం పోయినప్పుడు నల్లబాబు గారు పరిచయం అయ్యి, బ్యాంకర్ల దగ్గరికి నువ్వు పోతే నీకు లోన్ వస్తుంది సాదేవన్నా అని చెప్పి, నాకు ఫస్ట్గా ట్యాంకర్స్ లారీలు కూడా ఉన్నాయి. మనకు లారీ ట్యాంకర్స్ అంటే డీజిల్ పెట్రోల్ సప్లై చేసే ట్యాంకర్స్ ఉన్నాయి. నేను ట్రాన్స్పోర్టర్గా నిలబడ్డాను అంటే దానికి కారణం నల్లబాబు గారే. ఎందుకంటే ఈ కమిటీగా టీజేఐసిసి మనం ఒక రిజిస్టర్ చేసి దీన్ని మనమంతా పౌండర్ చేసి మనం తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీలందరినీ కూడా మనం ఒక వ్యాపారస్తులుగా చేయాలని చెప్పి మొదటగా నాకు నల్లబాబు గారే వ్యాపారం పెట్టియడం జరిగింది. అలాగే ఈరోజు మా మిస్సెస్ కూడా ట్రాన్స్పోర్టర్గా, కాంట్రాక్టర్ లైసెన్స్ కూడా నల్లబాబు గారు ఇచ్చారు. కాంట్రాక్టర్ పనులు కూడా చేస్తున్నాం ఇప్పుడు. అలాగే నాకు పెట్రోల్ పంపులు కూడా ఉన్నాయి. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక బిజినెస్ మ్యాన్గా నేను చెప్పుకోవడం కాదు, మనం చెప్పుకుంటేనే కదా మనం చూసి ఒకరికోరం సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే నాది నేను పెట్టుకోవడమే కాదు, ఇంతకుముందుగా చెప్పారు మనం ఒక్కరం వ్యాపారస్తులమే కాదు. నల్లబాబు గారు ఇంతకుముందుగా చెప్పారు కదా, ఏమని చెప్పారు, మనం ఒక్కరం వ్యాపారం అయ్యేది కాదు, మనం ఎలా చేశామో వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని కూడా వ్యాపారస్తులుగా నిలబెట్టినప్పుడే మనం అసలైన బిజినెస్ మ్యాన్, మన ఎస్సీ ఎస్టీలని ఐక్యతగా ఉండి మనం అందరం కూడా కలిసి ఉన్నట్టుగా ఉంటుందని చెప్పింది. ఈరోజు నాకు పెట్రోల్ పంపులున్నా. నెక్స్ట్ ఇప్పుడు మేడం గారు, జగ్గారెడ్డి మేడం గారు ఇక్కడే ఉన్నది, నిర్మలా జగ్గారెడ్డి మేడం గారు. ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలోనే నాకు టీజేఐసిసి ల్యాండ్లో ఎకరా ల్యాండ్ మననే తీసుకున్నాను మేడం. మీరు కూడా దానికి సహకరించారు, మేడం గారు కూడా మాకు సహకరించారు. దాంట్లో 5 స్టార్ హోటల్ కట్టబోతున్నాం మనం. నెక్స్ట్ నేషనల్ హైవేకే తీసుకున్నాం మనం. దానికి కారణం కూడా ఈ ల్యాండ్ కూడా 50%, 30% ఉమెన్స్ మీద ఉంటుందని నల్లబాబు గారు, భవానీ గారు చెప్పే నాకు ఈ రూట్లో కూడా నడిపించడం జరిగింది. నెక్స్ట్ మనము ఒక 1 year 2 yearsలో స్టార్ హోటల్ కూడా మన టీజేఐసిసి నుంచే నేను ఒక వైస్ ప్రెసిడెంట్గా మా మిస్సెస్ పేరు మీద పెట్టించాం దాన్ని. అది మా మిస్సెస్ కూడా హోటల్ పెట్టబోతున్నాం. దానికి కారణం కూడా నల్లబాబు గారు. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్లో మేడం గారు కూడా మాకు సహకరించింది. ఎందుకు చెప్తున్నానంటే, మేడం గారు మన చైర్మన్గా ఉంది ఇప్పటి వరకు, ఇంకా ఎవరు ఆ పోస్టులోకి రాలే. ఇప్పుడు మేడం గారే చైర్మన్ అనుకుంటున్నాం. ఎందుకంటే జగ్గారెడ్డి గారు అంటే తెలియని మనిషి, తెలంగాణలో కాదు అన్ని స్టేట్లలో తెలిసిన వ్యక్తి. ఆ సారు సరే దురదృష్టంతో ఓడిపోయి, లేకపోతే ఈరోజు క్యాబినెట్ మంత్రిగా ఉండే వ్యక్తి. అయినా కూడా ఆయన అడుగుజాడలో మేడం గారు నీతి నిజాయితీకి నిదర్శనం ఎవరంటే జగ్గారెడ్డి గారు, నిర్మలా అని చెప్తారు అందరు. కాబట్టి మేడం గారు ఆ పోస్టులో ఉండి కూడా ఇన్ని రోజులు ఉంది. మళ్ళీ కూడా నా ఆశయం మేడం గారు మళ్ళీ ఆ పోస్టుకు మళ్ళీ చైర్మన్గా కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కమిటీ తరఫున, మా అసోసియేషన్ తరఫున కూడా మేమందరం కూడా నిన్ననే రాత్రి నల్లబాబు గారు పాపం మేడం గారు మనకి ఎంత సహకరించేది, మళ్ళీ అదే పోస్ట్ రావాలని చెప్పి కోరుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అందరికి చెప్తున్నాను, టైం కూడా లేదు అందరికీ జై భీమ్. నా పేరు సహాదేవుడు. ఈ అసోసియేషన్కు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. జై భీమ్.